వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ఉండే లెమన్ రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. నిమ్మకాయ పులిహోర అనమాట. మీరు కూడా ఇలా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలా ఎవరైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా అయితే ట్రై చేసేయండి. ఇక లేట్ చేయకుండా ఈ లెమన్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా రైస్ని చేసి పెట్టేసుకోవాలి. పులిహోర కలపడం కోసం కాబట్టి కొంచెం పొడి పొడిగా ఉండేలా చూసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఇది చల్లారేలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర 2 కలిపి వేసాను. అలాగే పల్లీలు కూడా కొన్ని వేసేసుకోవాలి. పల్లీలు కొన్ని వేసిన తర్వాత ఒక అర స్పూను మినపప్పు, అర స్పూను శనగపప్పు కూడా వేసేసుకున్నాను. వీటిని కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగనిచ్చిన తర్వాత మనము ఇందులోకి కాజు కూడా వేసేసుకోవాలి. కాజు మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఓన్లీ పల్లీలైనా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఇలా 2 అయినా కలిపి వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి, అలాగే 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకొని ఒకసారి కలుపుకొని వేగనిచ్చేయాలి. తర్వాత ఇందులోకి కొంచెం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా కొంచెం వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా అయినా వేసేసుకోవచ్చు అన్నమాట. ఎలా కావాలంటే అలా. ఇది వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే కొబ్బరి అనమాట. ఇలా సన్నగా గ్రేట్ చేసుకొని వేసేసుకోండి. చూసారు కదా, ఆ కప్పుతో ఒక అరకప్పు తీసేసుకున్నాను అంతే. మీరు ఒకవేళ పచ్చి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు కావాలి అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. లేదు అంటే ఇలా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ఇలా అయితే ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఇది వేసిన తర్వాత కూడా కాసేపు వేగనివ్వాలి. పచ్చి కొబ్బరి కూడా వేగిపోవాలి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందులో అయినా ఎక్కువైతే బాగుండదు కదా, కరెక్ట్గా ఉండాలి. ఇలా తగినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. పసుపు స్టార్టింగ్లో వేయకుండా ఇలా లాస్ట్లో యాడ్ చేసేసుకోండి. కలరు ఎక్కువ నల్లగా అయిపోకుండా ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో వేసేస్తే కలరు కొంచెం బ్లాక్గా అయినట్టు అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా వేసి వేయించిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట. హాట్ వాటర్, కూల్ వాటర్ కాకుండా హాట్ వాటర్. అవి కూడా ఎంత వేయాలి అంటే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దానితో ఒక పావు గ్లాసు, లేదు అంటే పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే. ఎక్కువ వేయకూడదు. జస్ట్ అలా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ ఎందుకు వేసుకుంటాము అంటే ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేస్తానన్నమాట. ఆ నిమ్మరసము చేదెక్కకుండా ఉండడం కోసం ఇలా వాటర్ కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం కూడా వేసేసుకుంటున్నాను. ఇది నిమ్మరసం అన్నమాట. హాట్ వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని వేయిస్తూ నిమ్మరసం వేయాలి. చూసారు కదా, ఇక్కడ నిమ్మరసం కూడా ఇందులోనే వేసేసాను. మీరు కావాలి అనుకుంటే రైస్లో అయినా కలుపుకోవచ్చు. లేదు అంటే ఇలా అయినా వేసుకోవచ్చు. తర్వాత నేను లాస్ట్లో కొత్తిమీరను కూడా కొంచెం కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. వాష్ చేసుకున్న కొత్తిమీరని. మీరు చెప్పాను కదా, రైస్లో అయినా కలుపుకోండి నిమ్మరసము, లేదు అంటే ఇలా అయినా చేసుకోండి. నేనైతే ఇలానే వేస్తాను. చూసారు కదా, అప్పుడప్పుడు రైస్లో కలుపుకొని చేస్తానన్నమాట. ఎక్కువైతే ఇలానే చేస్తూ ఉంటాను. ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ ఈ నిమ్మరసం పులిహోర రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ రైస్ కూడా చల్లారిపోయిందనమాట. ఇలా బాగా చల్లగా అయిన రైస్లోనే ఆ గుజ్జుని కలపాలి. లేదు అంటే ముద్దలా అవుతుందన్నమాట. రైస్ బాగా చల్లారిన తర్వాతనే ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకొని కలుపుకోండి. ఒకవేళ వేడి రైసు చల్లారబెట్టుకొని వేయకపోయినా కూడా మనకు మిగిలిన అన్నం ఉంటుంది కదా, నైట్ మిగిలిన అన్నము మార్నింగ్కి ఎప్పుడన్నా ఇలా రైస్ కలుపుకుంటూ ఉంటారు కదా, అలా మిగిలిన రైస్తో అయినా కూడా ఇలా చేసేసుకోవచ్చు. మీకు ఏ రైస్ కావాలనుకుంటే ఆ రైస్తో చేసేసుకోండి. అలాగే ఈ లెమన్ రైస్ని కూడా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారనమాట. అవి కూడా నేనైతే తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను.
చేస్తాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి అలాగే పుట్నాల పప్పు పేస్ట్ వేసుకొని చేసుకుంటూ ఉంటారు. ఓన్లీ పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ చేసుకొని అలా కూడా చేసుకుంటూ ఉంటారనమాట. నేనైతే అవి కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది తప్పకుండా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఆ మిశ్రమాన్ని అంతా రైస్‌లోకి కావాల్సినంత వేసుకొని కలుపుకోండి. ఒకవేళ మిగిలితే పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ టైం కలుపుకోండి. చూసారు కదా లెమన్ రైస్‌ని చేయడం ఎలానో.